వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఆరోగ్యపరమైన కారణాల రీత్యా లేకపోతే వృత్తిపరమైన కారణాల రీత్యా లేకపోతే వాళ్ళు వాడే మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ఇంటేక్ సజెస్ట్ చేస్తుంటారు. వాటర్ కానీ లిక్విడ్స్ రిక్వైర్మెంట్ కానీ అందరిలో ఒకేలాగా ఉండదు. ఒక్కోసారి వృత్తిపరమైన కారణాల రీత్యా కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి? డీహైడ్రేషన్కి గురవుతున్నట్లు ఎలా గుర్తించగలరు? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా సన్ స్ట్రోక్ని ఎమర్జెన్సీగా భావించాల్సి ఉంటుందా? దీన్ని నిర్ధారించే పరీక్షలు ఏంటి? వివరాలన్నీ అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. డీహైడ్రేషన్ అంటే మీ మెడికల్ టెర్మినాలజీలో అంటే మామూలుగా లేమన్ ఏమనుకుంటారంటే బాగా దాహం వేస్తున్నప్పుడు డీహైడ్రేషన్ అని అనుకుంటూ ఉంటారు. అసలు ఒక డాక్టర్గా ఒక మెడికల్ టెర్మినాలజీలో డీహైడ్రేషన్ అని ఎప్పుడు అంటుంటారు? బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు మనం జనరల్గా డీహైడ్రేటెడ్ అంటామండి. డిపెండింగ్ ఆన్ ద రీజన్, కారణం వల్ల డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండొచ్చు. కానీ డీహైడ్రేషన్ ఉందనుకోండి, కన్ఫ్యూజన్గా ఉండడము, బాడీ పెయిన్స్ రావడము, బాడీ క్రాంప్స్ రావడము, ఒక్కొక్కసారి యూరిన్ అవుట్పుట్ సరిగ్గా ఉండకపోవడము, ప్లస్ వాళ్ళకున్న ఇదివరకు ఉన్న హెల్త్ కండిషన్ని బట్టి సిమ్టమ్స్ వేరియడ్గా ఉంటుంటాయి. ఓకే, అంటే ఈ డీహైడ్రేషన్ అనే కండిషన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎరేజ్ అవ్వచ్చా అండి? లేకపోతే కొన్ని రోజుల నుంచి చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఇలాగా డీహైడ్రేషన్ అనే కండిషన్కి రీచ్ అవుతూ ఉంటారా? అంటే ఇప్పుడు డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక రోజులో కూడా డీహైడ్రేషన్ రావచ్చు. ఒకవేళ పేషెంట్స్కి వేరే ఏమైనా డిసీజెస్ ఉండి వాళ్ళు తీసుకునే మందులు బట్టి ఒక్కొక్కసారి డయూరిటిక్స్ తీసుకుంటుంటారు, సరిగ్గా వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. అలా డయూరిటిక్స్ తీసుకున్న వాళ్ళు వాటర్స్ తక్కువ తీసుకున్నప్పుడు అది గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ వస్తుంటాయి. అదే ఎండాకాలంలో కానీ సరిగ్గా వాటర్ తాక్క ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అప్పుడు సిమ్టమ్స్ సడన్గా వస్తుంటాయి. ఇలా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వామిటింగ్స్ రావడము, బాడీ వేడెక్కడము. బాడీ వేడెక్కడానికి మనకి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, వేడి వల్ల కూడా హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ వల్ల కూడా రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ ది రీజన్ సిమ్టమ్స్ ఉంటుంటాయి మనకి. అది సడన్గాను రావచ్చు. మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే, లైక్ అథ్లెట్స్లో వాళ్ళు హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్లో ఎప్పుడైనా బాగా పరిగెత్తినప్పుడు, సరిగా వాటర్ ఇంటేక్ లేనప్పుడు వాళ్ళల్లో సడన్గా సిమ్టమ్స్ రావచ్చు. పెద్దవాళ్ళలో ఎవరైనా మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళల్లో మనకి గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ రావచ్చు. ఓకే, అంటే సన్ ఎక్స్పోజర్ లేదు కదా, ఇంట్లోనే ఉన్నాం కదా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇంట్లో ఉన్నా కూడా డీహైడ్రేషన్కి కానీ సన్ స్ట్రోక్కి కానీ గురయ్యే రిస్క్ ఉంటుందంటారా? సన్ స్ట్రోక్కి ఇంట్లో ఉంటే కనుక సన్ స్ట్రోక్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉండదు, వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఇంట్లో ఉన్నా కూడా మనకి బాడీకి తగినంత వాటర్ ఇంటేక్ ఉండాలి. అట్లీస్ట్ 2.5 లీటర్స్ దాకా మినిమం ఇంట్లో ఉన్నా కూడా వాటర్ తీసుకుంటే మంచిది. అదే బయటికి వెళ్ళినప్పుడు మన వాటర్ క్వాంటిటీ కొద్దిగా పెంచుతుండాలి. సో ఇంట్లో ఉన్నా కూడా మనం కావాల్సిన మినిమం ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు లిక్విడ్స్ లేకపోతే బటర్ మిల్క్, సమ్ అదర్ జ్యూసెస్ తీసుకుంటున్నాం కదా, గుడ్ ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అందుతుంది కదా అనుకుంటారు. అది కరెక్టేనా? జనరల్గా మనకి ప్లెయిన్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. దానికి తోడు మనం ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఓఆర్ఎస్ కానీ స్పోర్ట్స్ డ్రింక్ కానీ కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్లూయిడ్స్ తీసుకుంటే మంచిదండి. అంటే సమ్మర్లో కొంతవరకు సాల్టింగ్ ఇంటేక్ అనేది సజెస్టబుల్ అంటారా? ఎస్, సమ్మర్లో సాల్ట్ ఇంటేక్ కొద్దిగా నార్మల్ కంటే ఎక్కువ రిక్వైర్మెంటే ఉంటుంది. అందుకే ఈవెన్ రిస్క్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ డ్రింక్ సజెస్ట్ చేస్తుంటారు. దాంట్లో కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోమని కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి సమ్మర్లో? ఇది పేషెంట్ టు వేరీ అవుతుందండి. సపోజ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎవరికైనా హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, వాళ్ళకి వాటర్ ఇంటేక్ నార్మల్ కంటే కొద్దిగా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనుకోండి, ఒక్కొక్కసారి మనం డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ 1500 ml నుంచి 1000 ml, 1500 ml, కొన్ని డిసీజ్లో 2000 వరకు లిమిట్ చేస్తుంటాము. ఎందుకంటే కొన్ని కిడ్నీ డిసీజ్లో ఏమవుతుందంటే యూరిన్ అవుట్పుట్ ఉండదు. సో మనకి రెగ్యులర్గా ఉండే రిక్వైర్మెంట్ కంటే ఆ డిసీజెస్లో కొద్దిగా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో డిసీజ్ పర్సన్స్లో డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ వాటర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఈ నీడ్ ఎలా ఉంటుంది? పిల్లలకి అంటే వాళ్ళంతటా వాళ్ళు వాటర్ తాగడం అనేది మరీ థర్స్టీగా అనిపిస్తే కానీ తాగరు కదా. అసలు వాళ్ళ విషయం ఎట్లా అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్? ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఇరిటబుల్గా ఉంటారు. ఎప్పుడైనా పిల్లల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్స్ బాగా ఏడవడం కానీ, యూరిన్ సరిగ్గా వెళ్ళకపోవడం కానీ,
ఒళ్ళు నొప్పుల వల్ల వాళ్ళు చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. సో ఎవరైనా పిల్లలు కనుక ఇలా మనకి తెలియకుండా ఏడుస్తున్నారు, ఏమైందో అర్థం కావట్లేదు అంటే మనమే ఒకసారి వాళ్ళని అసెస్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి వీళ్ళు సరిగ్గా వాటర్ తాగారా, సరిగ్గా భోజనం చేశారా, లాస్ట్ టైం యూరిన్ ఎప్పుడు వెళ్ళారు, వీళ్ళు రెగ్యులర్గా ఎంత ఫ్రీక్వెన్సీగా అయితే వెళ్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీలో యూరిన్ వెళ్తున్నారా లేదా అనేది కొద్దిగా మానిటర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం సరిగ్గా ఇంటేక్ ఉందా, డీహైడ్రేషన్ అనేది అసెస్ చేయొచ్చు అనమాట. అంటే చాలామంది అంటే డీహైడ్రేషన్కి చెక్ చేయడం, స్కిన్ ఇలా పట్టుకొని పుల్ చేస్తే అలాగే ఉండిపోవడం, ఫ్లెక్సిబుల్గా లేకపోవడం అంటారు. ఆ సిచ్యువేషన్కి రీచ్ అయ్యారంటేనే కొంచెం సివియర్గా ఉన్నట్టుగా. ఎర్లీగా ఉన్నప్పుడు మనకి ఆ సిమ్టమ్స్, ఆ సైన్స్, ఫీచర్స్ అన్నీ వెంటనే రావండి. మనకి ఈ సిమ్టమ్స్ ఏంటంటే స్టార్టింగ్లో అసలు ఏ సిమ్టమ్స్ ఉండకుండా కూడా ఉండొచ్చు. దాని తర్వాత పిల్లల్ని కానీ పెద్దలలో కానీ సిమ్టమ్స్ వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ చిన్నపిల్లల్లో ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఈ స్కిన్, మీరు అంటున్నట్టు స్కిన్ పించ్ చేస్తే అది మళ్ళీ తన పొజిషన్లో వెళ్ళడానికి కొద్ది టైం పడితే 1-2 సెకండ్స్ డిలే అయితే కనుక డీహైడ్రేషన్ అంటాము. ప్లస్ పిల్లల్లో ఇంకోటి ఏంటి అంటే ఈ యూరిన్ అవుట్పుట్ మనము ఒకసారి మానిటర్ చేయొచ్చు. ప్లస్ క్లినికల్గా డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు వేళ్ళని చూసి కానీ, చేతులు చూసి కానీ, ప్లస్ టంగ్ చూసి కానీ, ఈ స్కిన్ పట్టుకొని చూసే దానికంటే ముందే మనకి స్కిన్లో టంగ్ చూస్తే టంగ్ డ్రైగా ఉంటుంది. అది డాక్టర్ కానీ లేదంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు కానీ టంగ్ చూస్తే ఈజీగా చెప్పగలుగుతారు. కానీ స్కిన్ పట్టుకొని చూసి స్కిన్ ఆ ముడత త్వరగా వెళ్ళట్లేదు వెనక్కి, ఆ ఎలాస్టిసిటీ పోయింది అంటే కనుక వెంటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. నోరు ఎప్పుడైతే తడారిపోయినట్టు ఉండడము, లేతే నోరు ఎండిపోయినట్టుగా ఉంది అంటే అదొక డీహైడ్రేషన్కి ఇండికేషన్ అనుకోవచ్చా? డెఫినెట్గా మేడం, ఎవరికైనా సరే దాహం ఎక్కువ వేస్తుంది అంటే కనుక డెఫినెట్గా అది వన్ మేజర్ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్. ఓకే. వయసు పైబడిన వాళ్ళు అంటే వాటర్ తాగడానికి కొంచెం బద్దకిస్తారు, అండ్ లేకపోతే యూరిన్కి ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుందని కూడా కొంచెం హెసిటెంట్గా ఉంటుంటారు 60+, 65+ నుంచి. వాళ్ళు ఈ సమ్మర్లో ఎలాంటి అవగాహన పెంపొందించుకుంటే మంచిదంటారు? పిల్లల నుంచి చూసి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి వాటర్ తక్కువ తాగడానికి. పెద్దవాళ్ళలో ఏమో మీరు అంటున్నట్టు కామన్గా ఉంటుంది, తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని. కానీ మనం డైలీ ఇంటేక్ హెల్తీ ఇండివిజువల్స్లో అయితే కనీసం ఒక 2.5 లీటర్స్ దాకా తీసుకుంటే మంచిది. ఇది కాకుండా ఒక్కొక్కసారి మనము పిల్లల్లో, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఏం చేస్తామంటే వాళ్ళు వాటర్ ఎక్కువ తాగితే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో, వాష్రూమ్ క్లీన్గా ఉండదేమో అనే భయంతో కూడా పిల్లలు వాటర్ తాగుతూ ఉండరు. సో స్కూల్లో టీచర్స్ కానీ, ఇంట్లో మన పేరెంట్స్ కానీ మనం రెగ్యులర్గా వీళ్ళు ఎంకరేజ్ చేసి కనీసం ఒక 2.5 హెల్తీ ఇండివిజువల్స్, హెల్తీ యంగ్ టీన్ ఇండివిజువల్స్లో మినిమం 2.5 లీటర్స్ దాకా తీసుకోమని ఎంకరేజ్ చేయాలి, అన్లెస్ ఏదైనా కాంట్రా ఇండికేషన్ ఉంటే తప్ప. నైట్ టైము అసలు వాటర్ తాగాల్సిన అవసరం లేదంటారా? అంటే సమ్మర్లో అయితే ఎక్కువసార్లు నిద్ర లేచే అవకాశం కూడా ఉంది హీట్ వల్ల కదా, చాలాసార్లు లెగుస్తుంటారు. లెగిసినప్పుడు వాటర్ తీసుకుంటే మంచిదంటారా? వాటర్ తీసుకోవడం వల్ల మరీ ఎక్కువగా తీసుకుంటే మనం నిద్రలోంచి లేసే అవకాశం ఉంటుందండి. కానీ మనం రెగ్యులర్గా వాటర్ తీసుకుంటే కనుక ఇలా నిద్రలో లెగిసే అలవాటు ఉండదు. కానీ నిద్ర లేచినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు, తీసుకోవచ్చు. ఓకే. అంటే హీట్ స్ట్రోక్ కానీ, సన్ స్ట్రోక్ కానీ అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళకి గుండె దడ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయా? హీట్ స్ట్రోక్ అనేది ఒక తీవ్రమైన వేడికి సంబంధించిన డిసీజ్ అనమాట. లైక్ హీట్ స్ట్రోక్ అనేది దానికంటే ముందు ఏంటంటే పేషెంట్స్ ఎవరైనా ఇండివిజువల్స్ ఎండకి ఎక్స్పోజ్ అయితే కనుక స్టార్టింగ్లో అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. కొద్దిగా మనం వాటర్ ఇంటేక్ చేయకుండా అలానే హీట్కి ఎక్స్పోజర్ అయ్యామంటే వాళ్ళలో వామిటింగ్ రావడము, డయేరియా రావడము, డయేరియా అంటే మోషన్స్ ఎక్కువగా వెళ్ళడము, మజిల్ క్రాంప్స్ రావడము, కళ్ళు తిరగడము, దాని తర్వాత ఆ డీహైడ్రేషన్ వల్ల మన ఒంటిలో ఉన్న అవయవాలు ఏవైనా ఎఫెక్ట్ అవ్వడము అలా ఉంటుంది. హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే వీటన్నిటికంటే తీవ్రమైన హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అనమాట. ఇందులో ఏమవుతుందంటే మన బాడీ టెంపరేచర్ వేడిగా ఉండి టెంపరేచర్ 104 కంటే ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అలా మనకి వేడి ఎక్కువ అయ్యి 104 టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండి బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే అంటే ఇండివిజువల్ ఎండలో వెళ్ళి వచ్చారు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఏమైందో తెలియట్లేదు, ప్లస్ ఒక్కొక్కసారి మూర్ఛ కూడా రావచ్చు. ఇలా వేడి హీట్ ఎక్కువ అవ్వడము ప్లస్ బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని హీట్ స్ట్రోక్ అంటాము. అది ఒక సివియర్ ఫార్మ్ ఆఫ్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అనమాట.
చాలామంది సమ్మర్లో కోల్డ్గా వాటర్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ జ్యూసెస్ తీసుకుంటే చాలా మంచిది అనుకుంటూ ఉంటారండి, అది కరెక్టేనా? జ్యూసెస్ అంటే అండి అది షుగర్ అవి, కానీ రికమెండెడ్ ఏంటంటే ప్లెయిన్ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ, లేదు కొద్దిగా డీహైడ్రేషన్ ఎక్కువ ఉండి ఎండ వల్ల ఎక్కువ ఉంది అంటే కనుక స్పోర్ట్స్ డ్రింక్, సాల్టెడ్ డ్రింక్స్ ఆర్ రికమెండెడ్ రదర్ దాన్ షుగర్డ్ జ్యూసెస్. అంటే చిల్లుడ్ కంటే నార్మల్గా తాగడమే మంచిది అంటారా? అంటే చిల్డ్ కాకుండా కొద్దిగా ల్యూక్గా చల్లగా ఉన్నవి తాగితే మంచిదండి, రదర్ దాన్ హ్యావింగ్ చిల్డ్ వాటర్. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఎప్పుడు సన్ స్ట్రోక్ని ఒక ఎమర్జెన్సీగా భావిస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, హాస్పిటల్ విజిట్ ఇమీడియట్గా అవసరమయ్యే సందర్భాలు ఏంటి డిస్కస్ చేద్దాం హెల్త్ టైంలో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సమ్మర్లో సన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి, డీహైడ్రేషన్కి గురవుతున్నట్లు ఎలా గుర్తించగలరు, వీటిని ఎప్పుడు ఎమర్జెన్సీ కండిషన్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు రాత్రిపూట కళ్ళు మండుతాయి, విపరీతంగా మండుతాయి మేడం, నిద్ర రావడం లేదు, అది హీట్ వలన. ఓకే, మీ వయసు ఎంత అండి? 50 సంవత్సరాలు సార్. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఇంకే రకమైన వ్యాధులకు ఏమైనా మందులు వాడుతున్నారా? ఏం లేదు సార్, ఏం మందులు వాడడం లేదు సార్. ఇది రీసెంట్గానేనా లేకపోతే చాలా రోజుల నుంచి ఇలా కళ్ళు మండడం అలా ఉందా? ఈ సంవత్సరం ఇట్లా సార్ నాకు. సంవత్సరం నుంచి ఉందా? ఈ సంవత్సరం ఇట్లా అయింది సార్ నాకు. ఈ సంవత్సరము ఈ సంవత్సరం ఎక్కువ. అదే ఈ సంవత్సరము మీకు ఇలా కళ్ళు మండటం అనేది గత ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది? ఈ సమ్మర్ స్టార్ట్ అయినా అని చెప్పింది సార్ అది. ఓకే, వాటర్ అవి బాగానే తాగుతుంటారా? వాటర్ పొద్దున పూట 1 లీటర్ తాగుతాను సార్. రోజు మొత్తంలో? రోజు మొత్తంలో కొద్దిగా అప్పుడప్పుడు సుమారుగా. మీరు చెప్పిన దాని ప్రకారం సమ్మర్లోనే స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి వేడి వల్ల అయి ఉండొచ్చండి. మీరు వాటర్ ఇంటేక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఎప్పుడు తాగినా ఒక స్పెసిఫిక్ బాటిల్లో తాగుతూ ఉండండి. దాన్ని బట్టి మీకు వాటర్ ఎంత తాగుతున్నాము ఏంటి అని అర్థమవుతుంది. ఒకవేళ వాటర్ బాగా తాగినా కూడా కళ్ళు మండుతూ ఉన్నాయి అంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే కనుక ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా అనేది ఇవాల్యుయేట్ చేయొచ్చు అనమాట. ఒక్కోసారి బీపీ మెడిసిన్స్కి కూడా ఐస్ బర్న్ అవుతున్నట్టుగా లేకపోతే కంట్లో ఇసుకేసినట్టుగా రఫ్గా ఉన్నట్టుగా అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి అంటారు, ఎందుకంటారు? బీపీ మెడికేషన్ వల్ల పర్సే అలా ఏమీ ఉండదండి, కళ్ళు మండడం అని వల్ల. బీపీ మెడికేషన్స్ డైరెక్ట్ అలా ఎఫెక్ట్ తక్కువ అనమాట. బీపీ మెడికేషన్స్ వల్ల అందరికీ అలా ఏమీ రాదు. ఓకే, అంటే ఒక్కొక్కసారి డైరెటిక్స్ వల్ల కూడా డీహైడ్రేషన్కి గురయ్యి ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా అబ్జర్వ్ చేసుకోవడం బెటర్ అంటారా? అదే మనము పేషెంట్కి కండిషన్ పేషెంట్ ఎగ్జామిన్ చేసి పేషెంట్ హిస్టరీని బట్టి మనము డయాగ్నోస్ చేయాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్కి చెప్పారు కళ్ళు మండుతున్నాయి, ఎండాకాలంలోనే మండుతున్నాయి అని. సో వాటర్ ఇంటేక్ ఎలా ఉందో చూసుకొని దాని తర్వాత మనం ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. బీపీ మెడికేషన్స్ అంటే బీపీ మెడికేషన్ వాళ్ళు డయూరిటిక్స్ మీద ఉన్నారు అంటే వాళ్ళల్లో కూడా ఇప్పుడు చెప్పినట్టే వాటర్ ఇంటేక్ ఎలా ఉందనేది చూసుకుంటూ దానివల్ల వచ్చిందా లేదంటే ఇంకే దేని వలన అనేది చూసుకోవాలి. ఎందుకంటే బీపీ వల్ల కూడా ఎక్కువ రోజులు కంట్రోల్లో లేకపోతే బీపీ వల్ల కూడా మనకి కళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇది బీపీ వల్ల వచ్చిందా లేదంటే వాటర్ ఇంటేక్ తక్కువ అవ్వడం వల్ల వచ్చిందా, డయూరిటిక్స్ తక్కువ అవ్వడం వల్ల వచ్చిందా అనేది మనం పేషెంట్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఇవాల్యుయేట్ చేస్తే కరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఎవరికైనా మరి ముఖ్యంగా సమ్మర్లో కనుక ఈ క్రాంప్స్ లాంటివి కానీ కాళ్ళు చేతులు పట్టేసినట్టు వేలు వంకర్లు తిరిగినట్టు ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటేనే వాళ్ళు లిక్విడ్స్ తక్కువ తీసుకుంటున్నారేమోనని ఫస్ట్ అనుకోవాల్సి ఉంటుందంటారా? అంటే ఇలా క్రాంప్స్ వస్తున్నాయి, ఏళ్ళు చేతులు వంకరపోతున్నాయి అనేది ఒక సిమ్టమ్. అది ఈ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చిందా లేదంటే వేరే మినరల్స్ న్యూట్రియన్స్ ఏమైనా తక్కువ తీసుకుంటే వచ్చిందా అనేది మనం పేషెంట్తో మాట్లాడి పేషెంట్ హిస్టరీ తీసుకుంటే అప్పుడు మనం మోర్ క్లియర్గా చెప్పచ్చు. కాకపోతే ఈ కండిషన్లో మీరు చెప్పిన దాన్ని బట్టి క్రాంప్స్ కూడా ఒక రకమైన సిమ్టమ్ అనమాట. ఈ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్లో హీట్ క్రాంప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. కానీ ఈ సిమ్టమ్స్ కేవలం డీహైడ్రేషన్ వల్ల అని అనుకోలేము.
పేషెంట్ సరిగా వాటర్ తాగట్లేదు, ఎండలోకి వెళ్ళి వచ్చారు, దాని తర్వాత ఇలా క్రాంప్స్ వచ్చాయంటే అప్పుడు మనం హీట్ వల్లనే అనుకోవచ్చు. సన్ స్ట్రోక్ని కూడా ఒక ఎమర్జెన్సీ కండిషన్గా ఒక్కోసారి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది కదండి, అంటే ఎలాంటి సందర్భాలు? ఏ పేషెంట్కైనా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే హీట్ వల్ల మనకి మెదడు మీద ఎఫెక్ట్ అవ్వడం. సో ఏ పేషెంట్కి అయినా సరే హీట్ స్ట్రోక్ అయితే డెఫినెట్గా హాస్పిటల్లో అడ్మిషన్, ఫర్దర్ ఇవాల్యుయేషన్ అవసరం అవుతుంది. సో హీట్ స్ట్రోక్ అని డయాగ్నోస్ చేసామంటే అది డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద మెడికల్ ఎమర్జెన్సీ అని గుర్తించాలి. అంటే వాళ్ళ టెంపరేచర్ హైగా ఉండడం, అంటే ఇంకెలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ఎమర్జెన్సీ అంటారు? ఏ పేషెంట్కైనా టెంపరేచర్ 104 కంటే ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ మనల్ని చూసి ఎగ్జామిన్ చేసి దాని తర్వాత అది ఎంత సివియర్ అనేది నిర్ధారిస్తారు. ప్లస్ ఇలా ఎక్స్పోజర్ ఉండి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనకి డీహైడ్రేషన్ వల్ల మనకి ఏదైనా బాడీ మీద ఎఫెక్ట్ అయ్యిందా, ఏ బాడీ మీద ఎఫెక్ట్ అయ్యింది, అదే న్యూరలాజికల్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయితే హీట్ స్ట్రోక్ అని డయాగ్నోస్ చేసి ఫర్దర్ ట్రీట్ చేయాలి. కావలి నుంచి గోపి గారు. గోపి గారు మేడం గోపి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఓకే, షుగర్ పేషెంట్ అండి, ఫస్ట్ మీరు ఆల్రెడీ షుగర్ ఉందంటున్నారు కాబట్టి ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు షుగర్ కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటున్నారు, షుగర్ కంట్రోల్గానే ఉంది అంటే హెల్తీ ఇండివిజువల్స్ ఎలా తీసుకుంటారో 2.5 to 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. అన్లెస్ మీకు హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, యూరిన్ అవ్వట్లేదు అనే కండిషన్స్లో తక్కువ తీసుకోవాలి. కానీ ఫస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడం, దాని తర్వాత కాంట్రా ఇండికేషన్స్ ఏం లేకపోతే అప్పుడు 2.5 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. ఆహారము అనేది మనకి పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు డయాబెటీస్ అన్నారు కాబట్టి షుగర్ అనేది మనము కొద్దిగా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే డయాబెటిక్స్లో అంటే వెల్ కంట్రోల్డ్గా లేనప్పుడు వాళ్ళకి అతిమూత్రం అనేది కూడా ఒక సమస్య కదండి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? దానివల్ల కూడా డీహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఉంటుంది కదా. డయాబెటీస్లో షుగర్ అన్కంట్రోల్డ్ అని మీరే చెప్తున్నారు కాబట్టి మెయిన్ ట్రీట్మెంట్ షుగర్ని కంట్రోల్ చేయడం. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి లక్షణాలు ఏంటంటే యూరిన్ ఎక్కువగా వెళ్ళే లక్షణం కూడా ఒకటి షుగర్ వచ్చిన దానివల్ల లక్షణం అనమాట. సో డీహైడ్రేషన్లో యూరిన్ ఇంకా తక్కువ అవుతుంది. ఏదైనా పేషెంట్ డీహైడ్రేషన్ ఉన్నారంటే మామూలుగా వెళ్ళే ఫ్రీక్వెన్సీ కాకుండా తక్కువ ఫ్రీక్వెన్సీలో వెళ్తారు. అదే డయాబెటిక్ పేషెంట్ కనుక యూరిన్కి ఎక్కువ వెళ్తున్నారు అంటే కనుక షుగర్ కంట్రోల్లో లేదని భావించి మనం షుగర్స్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత షుగర్ కంట్రోల్లోనే ఉంది అనుకుంటే కనుక ఇంకా యూరిన్ ఎక్కువ వెళ్తున్నారు అంటే కనుక యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూసుకోవాలి. ఓకే, అంటే ఈ సీజన్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ స్టోన్స్కి కానీ గురయ్యే రిస్క్ కూడా ఎక్కువ అని అంటారా? యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పడం కంటే ఇలా డీహైడ్రేషన్ అయ్యి యూరిన్ ట్రాక్ట్లో స్టోన్స్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కిడ్నీ స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ సీజన్లో ఇంకా వాటర్ ఇంటేక్ కానీ లిక్విడ్స్ ఇంటేక్ కానీ ఇంకా పెంచితే బెటర్ అంటారా? యూరిన్ స్టోన్స్ ఉన్నా లేకపోయినా సమ్మర్లో మనం నార్మల్గా తీసుకునే క్వాంటిటీ కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటేనే బెటర్ అండి. కానీ ఏ పేషెంట్కైనా సపోజ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అనే దాంట్లో ఉంటే కనుక మనం కొద్దిగా యూరిన్ వాటర్ తక్కువ తీసుకుంటే ఇలా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నార్మల్ సీజన్ కంటే సమ్మర్లో మనకి డెఫినెట్గా కొద్దిగా వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే ఏదేమైనా ఎవరైనా కానీ యూరిన్ కలర్ లేకుండా అంటే ఎల్లోయిష్గా అట్లా లేకుండా ఉండేటట్టు వాటర్ ఇంటేక్ తీసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు బాగానే వాటర్ ఇంటేక్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అంటారా? అవునండి, యూరిన్ కలర్ వల్ల కూడా ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఇండికేటర్ అనమాట హౌ ద హైడ్రేషన్ స్టేటస్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ అని. అప్పుడప్పుడు మేము పేషెంట్ని కూడా అడుగుతుంటాము యూరిన్ ఏ కలర్లో వస్తుంది అనే దాన్ని బట్టి. ఇట్స్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇండికేటర్. చాలామంది మార్నింగ్ లెగవగానే 2-3 లీటర్ల వాటర్ తాగి రెస్ట్ ఆఫ్ ది డే అంతగా పట్టించుకోరండి. తాగేసాం కదా ఈ రోజుకి సరిపడే అన్ని నీళ్ళు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కరెక్టేనంటారా అసలు? లేదు మేడం, ఎప్పుడు వాటర్ అలా ఒకేసారి 2 లీటర్లు తాగడం అనేది ఎప్పుడు ఇట్స్ నాట్ అడ్వైజబుల్. వాటర్ రెగ్యులర్గా తాగాలి, లిమిటెడ్గా తాగాలి. రెగ్యులర్గా తాగుతూ మనకి థర్స్టీ అనిపిస్తే కనుక డెఫినెట్గా మనము లీటరు ఒక్కొక్కసారి 2 లీటర్స్ కూడా తాగొచ్చు. ఎప్పుడు అంటే మనకి ఇలా హీట్ ఎక్స్పోజర్ అయ్యి మనకి దాహము థర్స్ట్ ఎక్కువ అయితే కనుక మనం డెఫినెట్గా 2 లీటర్స్ కూడా తాగొచ్చు. కానీ రొటీన్గా నిద్ర లేవగానే 2 లీటర్స్ నీళ్ళు తాగడం అనేది ఇట్స్ నాట్ రొటీన్లీ అడ్వైజ్డ్.
ఓకేనండి. డాక్టర్ మురళీకృష్ణ గారు, డీహైడ్రేషన్ అంటే ఏంటి, ఎవరు డీహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు సన్ స్ట్రోక్ని కానీ హీట్ స్ట్రోక్ని కానీ ఎమర్జెన్సీగా భావించి వెంటనే ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది, మరి ముఖ్యంగా ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.